హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ చాలా వరకు మనమైతే పాజిటివ్ ఉండాలి. లైఫ్ మొత్తంలో పాజిటివ్ అండ్ ఎంజాయబుల్. ఇంత స్ట్రగుల్ కానీ ఏమైనా కానీ బీ స్ట్రాంగ్. సో ఒక్కొక్కసారి నాకే స్ట్రెస్ అవుతుంది. అండ్ ఈ థింగ్స్ డిస్ట్రాక్షన్స్ ఈ థింగ్స్ అన్నీ పోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. సో మీరు ఇంకా డిస్ట్రాక్షన్స్తో ఉన్నారు అంటే సో ఈ వీడియో మీకోసమే. అండ్ చాలా అయితే థింగ్స్ అయితే చెప్పబోతున్నా డిస్ట్రాక్షన్స్కి. అండ్ మనం ఎలా ఫాస్ట్ అండ్ మంచి మెంటాలిటీతో గుడ్ మైండ్ సెట్తో ఎలా ఉండాలని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇది ఎవరైతే చూస్తారో సో ప్లీజ్ మొత్తం చూడండి. స్కిప్ చేశారా మీకైతే హాఫ్ నాలెడ్జే ఉంటుంది అండ్ వీడియో పరంగా. సో గుడ్ మైండ్ సెట్ కావాలి, డిస్ట్రాక్షన్స్ తీసేయాలి అండ్ గుడ్ స్లీప్ కావాలి. వర్కింగ్ అవర్స్లు కాకుండా గుడ్ స్లీప్ అండ్ గుడ్ ఎనర్జీతో ఉండాలి. చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్ అంటే. సో ఇప్పుడు కాకపోయినా ఫర్దర్ డేస్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నేను కూడా ఈ మిస్టేక్స్ చేశాను ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఐఎమ్ కవరింగ్ 101. సో పూర్తిగా చూడండి. స్కిప్ చేశారా బిస్కెట్ అయిపోతుంది. సో డిస్ట్రాక్షన్స్ అనేవి మనకు తెచ్చుకునేవి. సో అయితే డిస్ట్రాక్షన్స్ రావాలంటే యాప్ తీసేయడము లేదా అన్ఇన్స్టాల్ చేయడము లేదా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నిటికి కాకుండా యూ కెన్ డూ వన్ థింగ్ విచ్ మేక్స్ ద థింగ్స్ పాసిబుల్. అంటే సో ఫస్ట్ పడుకునే ముందు ఫోన్ అయితే దూరం పెట్టేయండి. సో మీకు వర్కింగ్ అవర్స్లో కూడా లేదా ఏదైనా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు డిస్ట్రాక్షన్స్ వదిలేయాలంటే ఈ ఒక్క థింగ్ చేయండి. ఏంటంటే సో ఒకటే థింగ్ ఏంటి, ఫోన్ చూడొద్దు అంటే మీరైతే ఏంటి చెప్పాలా. సో చాలా వరకు మీరు మీ ఫోన్ని కొంచెం దూరంగా అయితే పెట్టండి లేదా ఒక డెస్క్లో పెట్టి దూరంగా వదిలేయండి. నోటిఫికేషన్స్ అన్నీ వదిలేయండి, ఆఫ్ పెట్టండి. అండ్ దూరం పెట్టి కొంతసేపు వరకు సో మీకు కూడా కొంచెం స్ట్రగుల్ కావాలి, కాన్సన్ట్రేషన్ పోతూ అండ్ మీల్వైల్ డిస్ట్రాక్షన్స్ కావాలి అంటే ఒక 40 to 55 minutes చదువుకోండి కాన్సన్ట్రేట్గా. తర్వాత ఒక 5 minutes లేదా 5 minutes మ్యాక్స్. అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ ద అరే చదివితే మనకి రివర్స్ బ్యాక్ వస్తుంది అంటే కాన్సన్ట్రేషన్గా చదువుతావు అండ్ అట్ ద సేమ్ టైం డిస్ట్రాక్షన్స్ అవుతుంది. సో ఆ టైం అలారం అయితే పెట్టుకోండి. వెన్ యూ ఆర్ స్టడీయింగ్ డిస్ట్రాక్షన్స్ వద్దు అంటే దీస్ ఆర్ ద థింగ్ అండ్ ట్రై టు ఫిక్స్ ఇట్. అండ్ ఏంటంటే మీన్ వైల్ నీకు చదవడం అయిపోద్ది యాజ్ వెల్ యూ విల్ హ్యావ్ సమ్ బ్రేక్ ఇన్ యువర్ టైమ్ ఆఫ్ ఏదైతే టైం అనుకుంటారో కొంచెం బ్రేక్ అయితే దొరుకుతుంది అండ్ యూ విల్ బీ ఎంజాయబుల్. అండ్ ఈ డిస్ట్రాక్షన్స్ పోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. అండ్ లేదా నువ్వు ఎవరి దగ్గరైనా పెట్టినావు అనుకో, అది ఏమవుతుందంటే అది ఎలా అయినా తీసుకోవాలి అనే థాట్ ప్రాసెసే నీ బ్రెయిన్కి వెళ్తుంది. వన్స్ నువ్వే దాన్ని కొంచెంగా తగ్గించినావు అనుకో నీ థింగ్స్తోని, సో ఆ థింగ్ అయితే అక్కడే ఉంటుంది. అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ ద థింగ్ ఏంటంటే ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ అండ్ డూ థింగ్స్ అండ్ నీకు ఆ డిసిప్లిన్ అనేది ఫర్దర్ డేస్లో వస్తుంది. అండ్ నువ్వు చదివినప్పుడల్లా మ్యాక్సిమం ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్తో చదువు చాలు. అండ్ యాప్స్ ఇన్స్టాల్ చేయడం, యాప్స్ అన్ఇన్స్టాల్ చేయడం అది కాదు ద థింగ్. అండ్ ఈ విషయం నాకు చాలాసార్లు అర్థం కాలే అండ్ అర్థమైన చాలా థింగ్స్ చేయలేం. బికాజ్ ఇప్పుడు అది పక్కకు లేదనుకో మైండ్ అంతా అటే పోతుంది. సో మనం ఏం చేయాలి, పక్కకు ఉంచి మనం ఏదైనా వర్క్ చేసుకోవాలి. సో వర్క్ చేసి ఓ 5 minutes or 10 minutes, 5 minutes మ్యాక్స్. బికాస్ 10 minutes అటు ఇటు వాక్ చేయండి, లేక 5 minutes బ్రేక్, 10 minutes వాక్ అటు ఇటు చేసి మళ్ళీ చదువుకోండి. లేదా 45 minutes చదువుకోండి, 5 minutes రోజు స్క్రోల్ చేయండి, 10 minutes వాక్ చేయండి అండ్ కమ్ టు బ్యాక్. ఆ వాక్ చేసే టైంలో
రీకాల్ చేసుకున్నారనుకో, సో ఎవ్రీథింగ్ గో స్మూత్ అనమాట. సో ఇలా లర్నింగ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద స్మాల్ ఇవే, ఇవి చిన్న హ్యాబిట్సే, బట్ ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ జర్నీ. అండ్ ఈ డిస్ట్రాక్షన్స్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి, అండ్ ఫర్దర్గా అయితే చాలా ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఎప్పుడైతే మనం ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి పోతామో యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అండ్ చాలాసార్లు ఏమైందంటే ఈ డిస్ట్రాక్షన్స్ పడుతూ ప్రజెంట్ లైఫ్ని అయితే మిస్ చేసుకుంటారు అందరూ. సో దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి రిపీట్. అండ్ ఇది చాలాసార్లు అనుకుంటా కానీ బట్ రియల్లీ ఇట్ డస్ నాట్ హ్యాపెన్. బట్ ఎస్, దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ వీ హ్యావ్ టు మేక్ థింగ్స్. ఫస్ట్లో ఇది హార్డ్ అనిపించచ్చు, బట్ లేటర్ ఆన్ ఇట్ విల్ బీ ఈజీ టు విన్ యువర్ సక్సెస్. సో సక్సెస్ అని కాదు కానీ ఒక మైండ్ సెట్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఈ బిల్డింగ్ కోసం మనమైతే కొన్ని డేస్ సాక్రిఫైస్ చేయాలి. ఏంటంటే మొబైల్ యూజ్ చేయడం ఆపేయండి. సో ఎక్కువ యూజ్ చేయకపోతే అదైతే నువ్వు విన్నింగ్ ప్రాసెస్లో ఉన్నట్టే. అండ్ ప్లీజ్ మేక్ దిస్ మోర్ యూస్ఫుల్ అండ్ గుడ్ మైండ్ సెట్ అయితే ఫామ్ అవుతుంది. డైలీ ఏదన్నా కొత్త బుక్ చదువుకోండి. అండ్ ఎవరికైనా బుక్స్ ఇస్తే, ప్రజెంటేషన్ గిఫ్ట్ ఇస్తే, ట్రై టు గివ్ ఏ బుక్ బికాస్ ఇట్ విల్ బీ రిమైండర్ టు దిమ్ ఫర్ లైఫ్. నువ్వు ఏ గిఫ్ట్ ఇచ్చినా ఇట్ డస్ నాట్ మేక్, బట్ ఇఫ్ యూ గివ్ ఏ బుక్ యూ విల్ లెర్న్ అండ్ యూ విల్ గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ ఇట్. అండ్ ట్రై టు గివ్ ఏ బుక్. అండ్ చాలా ఇంపార్టెంట్ బుక్స్ అనేవి లైఫ్లో. అండ్ ప్లీజ్ హ్యావ్ ఏ బుక్ విచ్ మేక్ యూ ఆర్ అదర్స్ మేక్ యూ రిచ్ ఆర్ చాలా ఉంటాయి థింగ్స్. అండ్ ఏవైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తాయో బుక్స్, సో అవైతే ఇవ్వండి. సో ఐ నో వాట్ ఆర్ ద బుక్స్, ఇంతకుముందు వీడియోలో చెప్పా. అవసరం ఉంటే చూడండి, థంబ్నెయిల్ మీద ఉంటుంది. సో అలాంటి బుక్స్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చే బదులు అలాంటి బుక్ ఏమైనా ఇవ్వండి. బ్రాండెడ్ బట్టలు దట్ డజంట్ మేక్ సెన్స్. అండ్ సో ఈ థింగ్స్ ఫాలో అవ్వండి, నో డిస్ట్రాక్షన్స్. అండ్ చాలా కాన్సన్ట్రేట్ పెరుగుతుంది. అండ్ ఇంకా కాన్సన్ట్రేషన్ ఫోకస్ కావాలి అంటే కొంచెం అయితే మెడిటేషన్ చేయండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ మీరు ఫాలో అయ్యారంటే డిస్ట్రాక్షన్స్ ఉండవు, చదువుకుంటారు, మినిమల్ ఎక్సర్సైజ్ అవుతుంది, సో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ 4 థింగ్స్ చేశారంటే డిస్ట్రాక్షన్స్ ఏంటి ఏదో వచ్చినా యూ కాంట్ డిస్ట్రాక్ట్ అయినా ప్రొక్రాటినేషన్ అయినా ఏదైతే కాదు. సో డూ థింగ్స్ బెటర్. అండ్ మీరైతే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో నుంచి తీసుకెళ్తారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు నాట్ మిస్ విత్ యూ. సో ట్రై టు ఫిక్స్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ యూ విల్ సీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇది ఒక రోజులో జరిగేది బాదు, కానీ కొంచెంగా అయితే చేసుకోండి. అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ ఫర్ మచ్ టైమ్స్. కొన్ని డేస్ తర్వాత అయితే చాలా ఇంప్రూవైజ్ అవుతుంది మీ థింగ్స్. సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ జర్నీ ఇన్ యూ అండ్ సీ యూ. అండ్ చాలా థింగ్స్ అయితే నేర్చుకున్నాం కదా ఈరోజు డిస్ట్రాక్షన్స్ గురించి. అండ్ మీకు ఎప్పుడైనా డిస్ట్రాక్షన్స్ ఇంకా ఉన్నాయంటే సోషల్ హౌస్ అవ్వండి, మాట్లాడండి వేరే వాళ్ళతో. సో ఇట్ హెల్ప్స్ యూ చాలా. అండ్ చాలా అయితే ఇంప్రూవైజ్ అవుతుంది బికాస్ సోషలైజ్ అవ్వడం వల్ల యూ హ్యావ్ టు ఫస్ట్ లిజన్. మాట్లాడాలి ఎదుట మనిషి. మనమే మాట్లాడినాం అనుకో, దిస్ ఈజ్ ద మిస్టేక్ ఐ డూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. బట్ వీ హ్యావ్ టు నాట్ స్పీక్, లెట్ అదర్ స్పీక్, లెట్ లిజన్. ఫస్ట్ వినండి, తర్వాత మాట్లాడండి. సో ఇది ఎప్పుడైతే మారుతుందో, ఎప్పుడు మారుతుందంటే ఫస్ట్ మౌత్ అయితే కంట్రోల్లో ఉండాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హావ్ బీన్ మేడ్ మై మిస్టేక్స్. అండ్ మీరైతే మిస్టేక్స్ చేయొద్దు. బికాస్ ఇఫ్ యూ వాంట్ ఫిక్స్, ప్లీజ్ ట్రై టు షట్ యువర్ మౌత్ ఫర్ సమ్ రీజన్స్. అండ్ ప్రతిసారి బంద్ చేసి పెట్టుకున్నావు అనుకో, అవతలోడు చెప్పినా నువ్వు సమాధానం ఇవ్వకపోతే తిట్టడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో అందుకే ఏంటంటే ప్లీజ్ కీప్ యువర్
మౌత్. అవతల వారు పూర్తిగా చెప్పిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి. అండ్ బ్యాక్ టు ది టాపిక్, డిస్ట్రాక్షన్స్ గురించి కదా. సో కొంచెం అయితే ఈ థింగ్స్ రిపీటెడ్గా ఒకటి చేశారనుకో, మోర్ యూ విల్ రీడ్ అండ్ లెస్ యూ విల్ స్క్రోల్. అండ్ మీకైతే టైం మేనేజ్మెంట్ చాలా అవుతుంది, ఇంప్రూవ్. అండ్ ఫర్దర్గా అయితే చాలా ఇంప్రూవైజ్ అవుతుంది థింగ్స్. సో these are the things actually make reflect in your life. So do things and have a wonderful journey in your life, and these will make good steps in you. And ఇప్పుడు పిల్లలకి ఇవ్వద్దు అంటే వాళ్ళకి ఏం చేయాలి, ఫోన్ బదులు థింగ్స్ అయితే రీప్లేస్ చేయండి. ఏదైనా గేమ్స్ అన్నా, రియల్ గేమ్స్, స్పోర్ట్స్ అయినా, ఏమైనా థింగ్స్. సో రన్నింగ్ చేయరా బాబు, పొద్దున్న లేరా, అలా నడిచి రారా బయటికి. సో ఇలాంటి థింగ్స్ చేశారంటే ఆటోమేటిక్ దే విల్ డిస్ట్రాక్ట్. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ లేదా కొన్ని థింగ్స్ అయితే పనులు అయితే అప్పచెప్పాలి. సో ఆ థింగ్స్ డిస్ట్రాక్ట్ కాకుండా సో వాళ్ళు కూడా నేర్చుకుంటూ దే విల్ హ్యావ్ ఏ గుడ్ హ్యాబిట్ అవుతుంది చిన్నప్పటి నుంచే. సో కొంచెం అయితే రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి. సో ఈ థింగ్స్ నేర్పాలి యాజ్ ఎ చైల్డ్ ఆర్ ఏ బిగ్ పర్సన్స్. ఎవరైతే ఎల్డర్ పర్సన్స్ విల్ మేక్ ఆల్వేస్ యువర్ థింగ్స్ అండ్ చేపిస్తారు అండ్ చేస్తారు, సిబ్లింగ్స్ అయినా. సో పేరెంట్స్ కూడా చాలాసార్లు ఇప్పట్లో అందరు మొబైల్ చేత పడుతున్నారు, బట్ దే విల్ డూ ఆల్ ద థింగ్ బికాస్ దే ఆర్ ద మన ఏమంటారు ఫ్రంట్ నుండి నడిపించే వాళ్ళు. అండ్ రియల్గా చాలా అయితే ఐ బీన్ లెర్న్ ఫ్రమ్ దిస్. అండ్ మీరు కూడా చాలా నేర్చుకుంటారనే ఈ వీడియో చేశాను. ఇప్పట్లో అయితే డిస్ట్రాక్షన్స్ మామూలుగా లేవు, అండ్ ఇవి చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, రూల్స్ అని. సో ఆ థింగ్స్ అయితే నేర్చుకోండి అండ్ ప్లీజ్ ఇంప్లిమెంట్ చేయండి. ఓన్లీ నేర్చుకోవడమే, చూడడం కాదు, రియల్గా వెన్ ఇట్ యాక్చువల్లీ రిప్లికేట్స్ యువర్ థింగ్స్ అంటే రిఫ్లెక్ట్స్ అవ్వాలి. మిర్రర్ ఎలా అయితే మనకు రిఫ్లెక్ట్ అవుతుందో మన ఇమేజ్, సో అలానే మన థింగ్స్ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఇఫ్ యు ఆర్ డూయింగ్ థింగ్స్ ఇట్స్ ఆల్ గ్రేట్ అండ్ హ్యావ్ ఏ చాలా సక్సెస్ అయితే ఉంటుంది చిన్నప్పటి నుంచి ఈ థింగ్స్ని చేసుకుంటే. అండ్ నాకు కానీ రియల్గా బ్యాక్కి వెళ్ళినంటే ఐ విల్ డూ ఫస్ట్ దీస్ థింగ్. అండ్ బుక్స్ చదవడం కానీ, ఈ డిస్ట్రాక్షన్స్ రూల్స్ కానీ ఐ విల్ మెయింటైన్. అండ్ ఇవి అయితే నేనైతే చేసేవాడిని. సో ఈ థింగ్స్ మీరు రియల్గా నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, వినండి, ఎగ్జిక్యూట్ చేయండి, వినండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎందుకంటే బికాస్ సీయింగ్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ ఇన్ యువర్ లైఫ్. వన్స్ యూ ఎగ్జిక్యూట్ ద థింగ్స్ విచ్ విల్ మేక్ యూ థింగ్స్ హ్యాపెన్. సో ఈరోజుకి ఇంతే, కలుద్దాం మళ్ళీ వీడియోలో. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్. చెప్పాలంటే సో మీరు ఎప్పుడైనా జీవితంలో అరే స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్కి వెళ్తున్నా, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కాదు. బికాస్ నువ్వు యాక్చువల్గా చేస్తున్నావు అంటే యూ హ్యావ్ టు ఈట్ ఏ లాట్. అండ్ ఎప్పుడైతే నువ్వు గుడ్ ప్రోటీన్ ఫుడ్ అండ్ గుడ్ థింగ్స్ తింటావో అండ్ నీ బ్రెయిన్ కూడా అలానే వర్క్ అవుతుంది. సో విత్ హౌ మచ్ బ్యాడ్ థింగ్ ఆర్ కొలెస్ట్రాల్ నువ్వు తిన్నావంటే సో ఇట్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ అండ్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఇప్పుడు స్వీట్స్ ఎక్కువ తిన్నామనుకో ఇట్ ఆటోమేటికల్లీ మేక్ యూ డల్. నిజంగా ఇది చాలా వరకు ఎవరికి తెలియదు. బికాస్ ఇఫ్ యూ ఈట్ గుడ్ ఫుడ్ అండ్ చాలా వరకు ఇప్పుడు ఫ్రెష్ థింగ్స్ తిన్నామంటే ఫ్రూట్స్ అయినా అండ్ నట్స్ అయినా తింటే కొంచెం పాజిటివ్నెస్ వస్తుంది. అండ్ ఫ్రూట్ తిన్నప్పుడల్లా జ్యూసీ తలుగుతూ ఇలా చ్యూయింగ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో మనకి యాక్చువల్గా బూస్ట్ అవుతుంది మన ఇమ్యూనిటీ. మెయిన్ వైల్ మనకు పాజిటివ్ థింగ్స్ వస్తాయి. అండ్ స్వీట్స్ తింటే విల్ ఆల్వేస్ గెట్ డిఫార్మ్, అంటే కొంచెం నిద్ర వస్తుంది, మబ్బుగా అయిపోతాం. సో ఈ థింగ్స్ని డిస్ట్రాయ్ చేసేయండి ఇవాళ నుంచి. సో
చూసారా అసలు నేను స్టార్టింగ్ నుంచి అయినా ఎప్పుడైనా స్వీట్స్ ఎక్కువ తినేవాడిని కాదు, కానీ తింటుండే, బట్ ఓన్లీ ఇన్ ఏ లిమిట్. 4 తినేవాళ్ళు లేదా 2 తినేవాళ్ళు హాఫే తింటుండే. బట్ ఎప్పుడైనా నచ్చితేనే తింటా, అదర్వైజ్ ఐ విల్ టేక్ స్వీట్స్ అవే ఫ్రమ్ మీ. అండ్ ఓన్లీ కొన్ని స్వీట్సే ఇష్టం, అన్నీ తినను అండ్ కొంచెం తింటా. సో దీస్ ఆర్ మై సీక్రెట్స్. అండ్ ఇప్పటిదాకా అయితే చెప్పలేదు, బట్ ప్లీజ్ టేక్ అవే ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఫ్రమ్ యువర్ journey in your life. So maintain this type of things in your life and for a successful good lifestyle in your journey of entire life. And ఇది ఫర్దర్ జనరేషన్స్ కూడా తీసేయాలని నేను అనుకుంటున్నా. సో హ్యాబిచ్యుయేట్ ద థింగ్స్. అండ్ కరాటే అయినా చాలా ఉన్నాయి బ్రో, స్పోర్ట్స్ రియల్గా, స్కేటింగ్ అంటారు, రియల్గా ఉన్నాయి. సో ప్లీజ్ 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 have these type of things and enjoy the present and have a great success, my dear. And chalo, see you signing off for today.